మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మానుగారావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జూలై నెల 2026 విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం వరించబోతుంది, ఏ విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి, ఓవరాల్ గా ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు గురుగారు? 2026 సంవత్సరం జూలై మాసం మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ రాశి గురించి ఒక 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుని తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. వృషభ రాశి అంటే వృషభం అంటేనే తెలిసిపోతుంది, అదొక ఎద్దు అని అర్థం, బుల్, పశువు అని అర్థం. మరి షేర్ మార్కెట్కి సింబల్గా దీన్నే పెడతారు, బుల్ అంటారు. బుల్ రన్, వేగంగా పరిగెత్తింది అని. అదే షేర్ మార్కెట్ పడిపోతే ఎద్దు తల దించుకుని ఇలా ఉన్నట్టు, షేర్ మార్కెట్ బాగుంటే జల ఎత్తుకుని ఇట్లా పరిగెత్తున్నట్టు సింబల్స్ వేస్తూ ఉంటారు. మరి వాళ్ళని జ్యోతిష్యం చూసుకోలేదు, ఆటోమేటిక్గా దానికి ఆ సింబల్ పెట్టారు. అది ఎందుకు వచ్చిందంటే పశు సంపదే నిజమైన సంపద. ప్రాచీన కాలం ఎన్ని ఎక్కువ పశువులు ఉంటే వాళ్ళు అంత సంపన్నులని అర్థం, గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మాకు 1000 ఆవులు ఉన్నాయి, మాకు 10,000 ఆవులు ఉన్నాయి అని. పశువులు ప్రపంచాన్ని తిండి పెడుతున్నాయి, ఈ రోజు కూడా తిండి పెడుతున్నాయి. అందుకే అవి లేకపోతే డబ్బు రాదని అర్థం. అందుకే పశువులను పూజిస్తే గోమాతను లక్ష్మీదేవి అని డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి ఉంది, ముక్కోటి దేవతున్నాను. పట్టుదల ఎక్కువ ఈ రాశి వాళ్ళకు, ఎక్కువ పట్టుదల. చిన్న విషయం కూడా కరెక్ట్గా జరగాలంటారు. ఆచితూచి ఆలోచించి, అంటే వెంటనే నిర్ణయం చెప్పకుండా ఆలోచించుకుని నిర్ణయాలు చెప్తారనమాట వీళ్ళు. వెంటనే చెప్పరు, నేను ఆలోచించుకొని చెప్తాను అనే మాట వచ్చే వాళ్ళంతా వృషభ రాశులని అర్థం. వెంటనే చెప్పే వాళ్ళంతా ఎవరు ఉంటారు? మిథున రాశి వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాలీ కదా, కానీ ఎంత మనం అనుకుంది విన్నదంతా నిజం అనుకుంటారు. ఆలోచించుకొని చెప్తాననే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. అంటే నెమరు ఆవు తన మేతను మళ్ళీ గొంతులో నోట్లో తెచ్చుకుని నెమరు వేసి మళ్ళీ తింటుంది. అట్లా వీళ్ళు వెళ్ళి చెప్పినంత ఆలోచించి నెమరు వేస్తారు మొత్తం. ఓకే, లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది, నాకేంటి లాభం అని ఆలోచించేటువంటి ఏకైక రాశి వృషభ రాశి. ఇప్పుడు ఫౌండేషన్ బాగుంటుంది. ఈ రాశిలో పుట్టిన, లగ్నంలో పుట్టిన ఎట్టో ఒకటి లైఫ్ని నిలబెట్టుకుంటారు. సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరుగుతాయి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు. సాధ్యమైనంత వరకు ప్రేమ వివాహాలు జరుగుతాయి. మరి ఈ రాశి అధిపతి శుక్రుడు మీన రాశిలో కానీ ఉంటే ఖచ్చితంగా 2 వివాహాలు జరుగుతాయి, దాంట్లో డౌటే లేదు. అధికారంగా ఒక మ్యారేజ్, అనధికారంగా ఒక మ్యారేజ్ ఉంటుంది. లేదా అధికారంగా ఇద్దరు భార్యలు కానీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు లగ్జరీ ప్లానెట్, కాముకత్వానికి అధిపతి. అందుకే ఈ రాశిలో, వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు పుట్టాడు. ఆయనకి ఎన్ని వివాహాలు అయినాయి? 8 భార్యలు, 16,000 మంది గోపికలు, మళ్ళీ రాధాదేవి. రాధా అనే ప్లేస్ ఉంది, రాధాకృష్ణులు అంటారు కదా. మరి ఎంత అట్రాక్షన్ ఆయనకి, వృషభ రాశిలోకి అట్రాక్షన్ అట్టుంటుంది. కాబట్టి ఈ రాశి యొక్క ప్రత్యేకత అట్రాక్షన్ అంటే వశీకార రాశి అని చెప్పొచ్చు. అందువల్లనే ఎక్కువ మంది ఇష్టపడిపోతారని అర్థం. ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అవుతాయంటే ఒకరు కాకుండా అదనంగా ఇంకొకరు ఇష్టపడి తెలిసినా కానీ పెళ్లి చేసుకుంటారంటే వశీకారం ఉంటేనే కదా. ఆల్రెడీ పెళ్లి అయింది, అతనితో మనకి ఎందుకు అని అనుకోకుండా ఇంకొకరు పెళ్లి చేసుకుంటారంటే వశీకారం ఉంటేనే అదొక ఆకర్షణ. కాబట్టి అటువంటి వశీకార రాశిది. అంటే డబ్బులు ఎవరికి వశీకారంగా చెప్పండి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే వృషభ రాశి సింబల్ని డబ్బులు పెట్టారనమాట. తర్వాత తీసుకుంటే వీళ్ళకు 3వ స్థానంలో గురువు ఉన్నాడు. 3వ స్థానంలో గురువు లాభాధిపతి తృతీయంలో ఉన్నాడు. చేసే ప్రయత్నాలు అగ్రెసివ్గా చేస్తారు, సక్సెస్ అవుతారు. లాభంలో శనేశ్వరుడు ఉన్నాడు, చాలా మంచిది. గురువు చూస్తాడు, ఇంకా మంచిది. అవకాశాలు కూడా వస్తాయంటారు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, అది ఇంకా మంచిది. ఒక కుజుడు జన్మంలోకి వచ్చి ఉద్రేకాన్ని, కోపాన్ని పెంచుతున్నాడు తప్పితే మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. 4వ ఇంట్లో శుక్రుడు, కేతు ఉన్నారు. 4వ ఇంట్లో శుక్రుడు, కేతు ఉన్నప్పుడు ఏముంటుంది? కారు కొంటారు, లేదంటే కారును రిపేర్ చేపిస్తారు. కేతు కూడా ఉన్నాడు కదా, ఏదో ఒక రిపేర్ చేస్తాడు. కొత్త కారు కొన్నారనుకోండి, ఏదో ఒకటి ఈ ఆవేశం, కుజుడు కదా, ఆవేశంగా తోలుతాడు బండి, ఏదో ఒకటి తగిలి ఇన్సూరెన్స్ పోవాల్సి వస్తుంది. అదే పాతకుంటే మేలు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కారు కండిషన్ అనేది కొనుక్కోవడం బెటర్. వాహన యోగము, భూయోగము, గృహయోగము, ఆస్తి యోగము ఉంది. ఇప్పుడు భూకారు కూడా రాశిలోకి వచ్చాడు కాబట్టి
కాబట్టి గ్రహాలన్నీ కూడా పొజిషన్లో ఉన్నాయని అర్థం. కాబట్టి కాస్త ఆవేశం ఉంటుంది, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. కారు కొంటే కంపల్సరీ వినాయకుడి దగ్గరే పూజ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 4వ ఇంట్లో కారు అనే ప్లేస్లో కేతు ఉన్నాడు. విఘ్నేశ్వర ఆడ ముందు ఆలయంలో పూజ చేసి నైవేద్యాలు ఫుల్గా సమర్పించి ఎక్కువ మంది పంచాలి. కారు కొన్నాము ప్రసాదం, కారు కొన్నాము స్వీట్స్, కారు కొన్నాము స్నాక్స్, ఫుల్గా పంచాలి. వినాయకుడికి ఫుల్గా పెట్టాలి, పంచాలి. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసుకోవాలి. అది గుడ్డుగా ఎత్తుకుని వస్తే ఏదో ఒకటి తగులుతుంది. వృత్తి, వ్యాపార, ఆరోగ్య పరిస్థితి అండి గురుగారు. ఆరోగ్యం అంటే ఇప్పుడు జన్మంలోకి కుజులు వచ్చాడు కదా, హై బీపీ పెరిగేదని అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కారంతో ఉన్న ఆహారం తక్కువ తినాలి. మెడిటేషన్ ఎక్కువ చేయాలి. మెడిటేషన్ ఎక్కువ చేయడం కోపం కంట్రోల్ వస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా అన్నిటికీ సపోర్ట్ అయిపోతుంది. వ్యాపారం తీసుకుంటే లాభంలో శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు మళ్ళీ గురువు చూస్తాడు. ద్వితీయంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్గా చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా 10వ స్థానంలో రాహు ఉన్నాడు. వృత్తి స్థానంలో చాలా తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు వృత్తిలో. రాహు అంటేనే ఒక కన్నింగ్ ప్లానెట్. తెలివిగా ఇప్పుడు ఒక వస్తువు క్వాలిటీ సర్లేదనుకోండి, లేదు అది ఇంకేదో డ్యామేజ్ పీస్ అనుకోండి, ఆ వస్తువును ఫోకస్ చేసి ఇప్పటికీ ఈ వస్తువు కోసం 100 మంది అడిగారు, అబ్బో అంత ఉందా అనేసి వాళ్ళు కొనేస్తారు. వాళ్ళేం ఆలోచించాలి, కొనేవాళ్ళు 100 మంది అడిగారంటే 100 మంది కొనలేదని అర్థం కదా, అందరూ రిజెక్ట్ చేశారని అర్థం. ఇతను 100 మంది రిజెక్ట్ చేశాడని చెప్తాడా? చెప్పడు. కానీ వచ్చినది దీన్ని అడుగుతున్నారని చెప్తాడు. అంటే దీన్ని అట్రాక్షన్ పెంచుతాడు అటువైపు. కానీ అవతల కానీ ఇంటెలిజెన్స్గా ఆలోచిస్తే 100 మంది దీన్ని అడిగారు, తీలేదు అంటే డిమాండ్ ఉంది, దీనికి డిమాండ్ లేదు. డిమాండ్ లేదు లేదు కాబట్టి 100 మంది రిజెక్ట్ చేస్తారు. 101 వల్ల మనం అంట ఆలోచించడం. అంటే రాహువే ఇట్లాంటి లాజిక్స్ చేసేది, ఇట్లాంటి మెసేజ్ చేసేది రాహువే. 100 మంది అడిగారన్నా అది సేల్ కాకుండానే ఉందని ఆలోచించగలిగితే అది డమ్మీ పీస్ అని అర్థం. లేదండి ఇది అయిపోయింది, చివరి పీస్ ఇది కూడా వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసారు, మీకు లేదు అంటే అది ఒరిజినల్ అనమాట. అంటే వ్యాపారంలో ఇటువంటి మాటల మాయాజలం రాహు చెప్పిస్తాడు. కానీ 10వ ఇంట్లో రాహు ఉండేవాళ్ళు ఏదో ఒక మ్యాజిక్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ అంటే ఒక లాజిక్ మ్యాజిక్ అనుకుంటూ ఉంటారు. కాబట్టి బాగుంది, పొజిషన్స్ అంతా బాగున్నాయి. కుజుని కంట్రోల్ చేసుకోండి, కేతుని కంట్రోల్ చేసి నేను పరిహారాలు చెప్పాను. ఇట్లా తీసుకుంటే కారకత్వాలు పశు సంపదే నిజమైనటువంటి సంపద అని. పశువులు పొలాన్ని దున్నితేనే మనకు తిండి వస్తుంది, మనకై మిగిలిన అమ్ముకుంటే డబ్బులు వస్తుంది. తిండి, డబ్బు అన్నీ ఉంటాయి. ఆహారము ఇంట్లో నిల్వలేసుకుంటారు పాతకాలంలో ఫుల్గా. కరువు వచ్చినా కానీ తినేదని ధాన్యం ఉంటుంది. అది వృషభ రాశి ప్రభావం. కాబట్టి ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకత. ఇక జూలై మాసానికి వస్తే రాశిలోనే కుజుడు ఉన్నాడు. ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, దూకుడు ఎక్కువ ఉంటుంది. ఎవరితో మాడితే కొడదామని అంత కోపం వస్తూ ఉంటుంది వీళ్ళకు. కుజుడు అంటే ఫైటింగ్ మాస్టర్. కుజుడు లగ్నంలో ఉండే వాళ్ళకి గొడవలు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. కుజుడు లగ్నంలో పుట్టిన వాళ్ళు కంపల్సరీ గొడవలు వేసే తీరుతారు. శనికావేశం ఎక్కువగా వస్తుంది. శనికావేశం ఎక్కువ వస్తుంది. కుజుడు లగ్నంలో ఉండి వాళ్ళకు ఒక ప్లేయర్ అని, ఒక క్రికెట్ ప్లేయర్ అని అనుకుందాం. వాడు వచ్చే బాల్ని దాన్ని ఒక శత్రువులాగా భావించి కొడతాడు. లేదా అవతల ప్లేయర్ ఏదైనా మాడితే వీడు ముందు వీడే గొడవకపోతాడు. ఏం కథ అంటాడు. టీంని, మేనేజ్మెంట్ని, బోర్డుని అంతా మర్చిపోతాడు, గొడవకు పోతూ ఉంటాడు అనమాట. అంటే బాల్ పైన కూడా అట్లా దూకుతూ ఉంటాడు. క్రీడల్లో రాణించాలంటే కుజుడే బాగుండాలి. కుజుడు అంటే రక్తం ప్రవాహం బాగుంటేనే పరిగెత్తారు, రక్తం క్లాట్ అయిపోతే పడిపోతారు. ఇప్పుడు కుజుడు ఇప్పుడు వీళ్ళకి రాశిలో ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఆవేశంగా ఉంటారు, కారం ఎక్కువ తింటారు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటారు. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే చాలు. మనం అంటే చెప్పేస్తున్నాం కదా విషయాలు, చెప్పేస్తే వీళ్ళు అనేసి కంట్రోల్ చేసుకుంటే చాలు. ఒకవేళ స్పైసీ ఫుడ్ తింటే కూడా కొంచెం నీళ్ళు తాకాలి, అది కొంచెం బర్న్ అవ్వదు. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, ఇది ఇంకా మంచిది. అంటే కుజుడు ఆవేశంతో కూడుకున్నట్టు శుభఫలితాన్ని ఇస్తాడు, సప్తమాధిపతే. కాకపోతే ఈ ఆవేశం మంచిది కాదు కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కుజుడు కంట్రోల్ అయిపోతాడు. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు. ద్వితీయంలో బుధుడు ఉన్నప్పుడు ఏం చేయాలి? మహావిష్ణు ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి. బుధుడు ఎక్కడుంటే మహావిష్ణు ఉన్నట్టే లెక్క. కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, విష్ణు సహస్రనామాలు ఇంట్లో ప్లే చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు చాలు. తర్వాత వచ్చేక్కడికి ద్వితీయ పంచమాధిపతి మహావిష్ణు ఆలయానికి వెళ్తే ఫైనాన్స్ బాగా వస్తుంది. ఇక చివరగా విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి గురుగారు. నిరుద్యోగులు తీసుకుంటే నిరుద్యోగులకు బాగానే ఉందండి. ద్వితీయ ధనస్థానము
బలపడిందంటే నిరుద్యోగులకి అన్ని వర్గాలలో బాగున్నట్టే. ఇక విద్యార్థులు తీసుకుంటే 4వ ఇంట్లో రాశాధిపతి ఉన్నాడు, అక్కడే కేతు ఉన్నాడు. ప్రతిరోజు వినాయకుడు తిరుమల పిల్లలు చక్కగా పుస్తకాల బ్యాగ్ అడి పెట్టినారా, స్వామిని నమస్కరించారా, అరగుంజుల్లో ఒక 5 తీసారా, పోతా ఉంటే చాలు. విద్యాస్థానంలో కేతు ఉంటే వినాయకుడు అని అర్థం. కాబట్టి విద్యా గణపతిని పూజించడం మంచిది, సరిపోతుంది. సింపుల్. విద్యార్థులకు ఇంతకు మించి ఏం అవసరం లేదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.